ఈరోజు 7 గంటలకి ఆనరబుల్ స్పీకర్ గారు ఆల్ పార్టీ లీడర్స్ లోక్సభ ఆల్ పార్టీ లీడర్స్ మీటింగ్ కన్వీన్ చేశారు. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. నిన్ననే ఖార్గే గారు వాళ్ళ ఫోన్లు చేయడం జరిగింది. నేను తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటుంది. తర్వాత ఫోన్ కాల్ ఇక్కడ మా పిఏ కూడా చేసి ఇట్లా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, దొరకలేదని చెప్పడం జరిగిందట. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా ఆల్ పార్టీ అందరు కూడా కలుస్తున్నాము. మేము చెప్పడం జరిగింది, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ డెఫినెట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ అనర్థింగ్ వీడింగ్ అవుట్ ది బ్లాక్ మనీ, ఇన్ ఫేవర్ ఆఫ్ వీడింగ్ అవుట్ ది బ్లాక్ మనీ. కాకపోతే ప్రభుత్వం ఉన్న పళంగా చేసి సామాన్య పౌరులకి తెచ్చినటువంటి ఇబ్బందులకే మేము ఎగనెస్ట్గా ఉన్నాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేమందరం కూడా అదే పద్ధతి, మాకు బ్లాక్ మనీని ఎనర్జీ చేయడము, తర్వాత అది బయట తీసుకురావడం, ఇక్కడ దేశంలో ఉన్నది కానీ వెలుపల ఉన్నది కానీ తీసుకురావాలనేదే అందరి కోరిక అని కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పుడు ఇక్కడ కలవడం జరిగింది 4 గంటలకి. నాకు కలిసినప్పుడు తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం, జేఎంఎం అండ్ వైఎస్ఆర్ మేము వెళ్ళడం జరిగింది. తర్వాత రేపు కూడా మళ్ళీ 2 గంటలకి అది ఎన్సిపి, బిఎస్పి, ఎస్పీ వీళ్ళు కూడా కలుస్తారని చెప్పడం జరిగింది. రేపు 2 గంటలకి 4 గంటలకి మళ్ళీ ఆల్ పార్టీ లీడర్స్ బోత్ లోక్సభ రాజ్యసభ మెంబర్స్ మీటింగ్ ఉంది కాబట్టి అది 2 గంటలకి కలుస్తామని చెప్పడం జరిగింది. రేపు 2 గంటలకి. ఇప్పుడు అందరూ కూడా ఒపీనియన్ అనేది, ఇప్పుడు అందరూ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ బ్లాక్ మనీని వెలికి తీసుకురావడానికి అందరూ కూడా ఉన్నాము. కాకపోతే వాళ్ళు ఉన్న పళంగా ఇట్లా చేసి దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయకుండా ఈరోజు ఉన్నటువంటి కరెన్సీలో దాదాపు 86% ఈ 500,000 నోట్సే ఉన్నాయి. ఉన్న పళంగా దాన్ని 86%ని తీసేసిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. జెన్యూన్గా సంపాదించుకున్న వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ దినసరి ప్రతి దినం కూడా కావాల్సినటువంటి వాళ్ళ డే టు డే అఫేర్స్కి కూడా నిత్యావసరాలకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. రేపు కలుస్తారని చెప్పడం జరిగింది. రేపు ఏదో మళ్ళీ డిస్కస్ చేస్తారేమో బహుశా. అందువల్లే మా వైఎస్ఆర్ పార్టీ కూడా వెళ్ళడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులు కూడా తప్పనిసరిగా వెళ్ళి ఈరోజు సామాన్య ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి మనం దాన్ని చేసినట్టు విధానానికి వ్యతిరేకంగా మనం కూడా వాయిస్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. మొదటి రోజు నన్ను ఎవరో చేయడంతోనే, ఈ కార్యక్రమం చేయడంతోనే నన్ను ఫోన్లో కూడా అడగడం జరిగింది. వీ వెల్కమ్ ఇట్. యాక్చువల్లీ ఏమిటంటే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలకి, సామాన్య ప్రజలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేసి ఉంటే బాగుండేది. అట్లా కాకుండా ఉన్న పళంగా చేసి నాడు బాగా జెన్యూన్గా ఉన్నటువంటి సామాన్య ప్రజలు, ఎవరో బ్లాక్ మనీ ఉండేవాళ్ళు కొద్ది పర్సంటేజే కదా ఉంటుంది, అట్లా కాకుండా సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం చేసినందువల్ల చాలా సఫర్ అవుతున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మేము కూడా చింతిస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా వెంబడే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి ఎవరికి అసౌకర్యం లేకుండా చేయమని కోరడమే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానము. తర్వాత మనకు ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు స్పీకర్ కన్వీన్ చేసిన మీటింగ్లో కానివ్వండి, రేపు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ 4 గంటలకి కలిసే విధానంలో కానివ్వండి, మనము ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఏంటంటే, మీరు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసినప్పుడు, స్టేట్ని డివైడ్ చేసినప్పుడు యాక్ట్లో పొందుపరిచిన అన్ని విషయాలు తూచా తప్పకుండా చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అనేదే మాది. మొన్న పార్టీలో మీటింగ్లో కూడా డిసైడ్ చేసి దాన్ని తప్పనిసరిగా ఈ పార్లమెంట్ సెషన్లో కూడా హైలైట్ చేయడం మా పార్టీ విధానంగా ఉంది. అందుకని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మాట తప్పడానికి లేదు. పార్లమెంట్లో ఇచ్చిన మాట దానికి కొన్నిసార్లు కుంటి సాకులు ఏం చెప్తున్నారంటే, యాక్ట్లో పొందుపరచలేదు, యాక్ట్లో పొందుపరిచుంటే బాగుండేది కదా అని అంటున్నారు. స్వయంగా ఆనాటి ప్రధానమంత్రి గారు రాజ్యసభలో చెప్పిన తర్వాత అది లోక్సభకు పంపించి మళ్ళీ అక్కడ పాస్ చేసి దానికి టైం లేదని ఏదో సర్దుబాటు చేసుకొని మెయిన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ వాళ్ళు అది మాట చెప్తే చాలు ప్రధానమంత్రి గారు
దాన్ని తప్పనిసరిగా పాటిస్తారని చెప్పి ఈరోజు ఆ యాక్ట్లో పొందుపరచలేదు, యాక్ట్లో పొందుపరుచుంటే బాగుండు అని చెప్పడం ఏమాత్రం భావ్యం కాదు. అందువల్ల తప్పనిసరిగా దాన్ని ప్రత్యేక హోదాని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యంగా ప్రధానమంత్రి గారి మీద ఉంది. మాట చెప్పి మేనిఫెస్టోలో చెప్పి మళ్ళా వెనక్కి పోవడం అనేది ఏమాత్రం భావ్యం కాదు. పార్లమెంటరీ సిస్టానికే, డెమోక్రసీకే మాయన మచ్చ అవుతుందనేది మా ఉద్దేశం. అదే కాకుండా యాక్ట్లో పొందుపరిచినటువంటి పలు కార్యక్రమాలన్నీ చాలా ఉన్నాయి కదా. మనకి పోలవరం ప్రాజెక్టు ఇన్ టైంలో కంప్లీట్ చేయడం కానివ్వండి, అట్లాగే రైల్వే జోన్ విషయం కానివ్వండి, తర్వాత కోస్టల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానివ్వండి, మీకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరబోతుంది. అది చూద్దామండి. అది ఇప్పుడే కాదు కదా ఆ కార్యక్రమం. అదే నిన్న వెంకయ్య నాయుడు గారు కూడా మేము ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నెల్లూరులో ఒక ప్రైమరీ హెల్త్ సెంటరు, ఒక గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ రవీంద్రనాథ్ గారు వాళ్ళ సొంత గ్రామంలో వాళ్ళు 1 ఎకరా స్థలం ఇచ్చి అక్కడ ఒక హాస్పిటల్ కట్టేదానికి అవకాశం కల్పించారు. వాళ్ళ సొంత డబ్బులు కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందంట దాదాపు. దాని మీద వెంకయ్య నాయుడు గారు కూడా వచ్చారు. మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను కూడా పాల్గొనడం జరిగింది. ఆ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. వెంకయ్య నాయుడు గారు ఆ రోజు నిజంగా వెంకయ్య నాయుడు గారు డిమాండ్ చేశారు, చిత్తశుద్ధిగా డిమాండ్ చేసి రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా కావాలని చెప్పడంలో ఆయనకు చిత్తశుద్ధి ఉంది. ఆ రోజు డిమాండ్ చేసి తీసుకున్న తర్వాత, ఒప్పించిన తర్వాత, ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఆయన 5 సంవత్సరాలంటే లేదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి వస్తున్నాం తప్పనిసరిగా